తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు 2.5 ఏళ్ల సమయం ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా 2029 లోపే ఓటింగ్ జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాలు ప్రశాంతంగా సాగిపోవాలి. కానీ సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం అగ్గి మీద గుగ్గిలమైంది. దశాబ్ద కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రాంతీయ సెంటిమెంట్ ను ఎవరో కావాలనే గెలుకుతున్నారా? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ గడ్డపై పొలిటికల్ మైండ్ గేమ్స్ మొదలయ్యాయా? అవును. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒకే ఒక మాట ఆపరేషన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కూటమి నేతలు ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు ఏపీ ఎన్నికల బిజీలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తెలంగాణలో నవ నిర్మాణ దీక్ష చేస్తానంటూ ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు. అసలు ఏ గొడవలు లేని చోట పవన్ కళ్యాణ్ ఇంతలా ఆవేశపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన వెనకుండి నడిపిస్తున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణను గెలికి దొరికిపోయారా, లేక దీని వెనుక చంద్రబాబు నాయుడు పెను వ్యూహం ఉందా? ఈ వీడియోలో పూర్తి నిజాలను విశ్లేషణాత్మకంగా చూద్దాం. మనం ఒక్కసారి గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిపోయింది. ఈ 12 ఏళ్ల కాలంలో తెలంగాణ సమాజం చాలా స్పష్టమైన పొలిటికల్ మెచ్యూరిటీని చూపించింది. ఇక్కడి ప్రజలు కానీ, చివరికి హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు కానీ ఎప్పుడూ ఆంధ్ర పార్టీలను ఇక్కడికి రమ్మని కోరలేదు. ఈ విషయాన్ని మేము ఊరికే చెప్పడం లేదు. గత ఎన్నికల రికార్డులే సాక్ష్యం. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. కొన్ని ఎల్లో మీడియా సంస్థలు కూర్చుని హైదరాబాద్ మా కంట్రోల్లో ఉంది, సెటిలర్స్ అంతా మా వెనకే ఉన్నారు, మేము చెప్తేనే ఇక్కడ ఓట్లు పడతాయి అని రాత్రింబగళ్ళు డిబేట్లు పెట్టాయి. కానీ కట్ చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇక్కడి జనం ఆ రెండు పార్టీలను కనీసం పట్టించుకోలేదు. జనసేన పార్టీ విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టారు, కానీ ఇక్కడ పోటీ చేయలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎక్కడో ఒక చోట పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. చాలా చోట్ల 1000-1500 ఓట్లకు పరిమితమయ్యారు. మరి అలాంటి ట్రాక్ రికార్డు పెట్టుకుని ఇప్పుడు సడన్ గా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అని పవన్ కళ్యాణ్ సవాల్ విసరడం వెనుక ఉన్నటువంటి లాజిక్ ఏంటి? మిమ్మల్ని పోటీ చేయకుండా ఆపిందెవరు? మన దేశంలో కేఏ పాల్ దగ్గర నుండి వందల కొద్ది పార్టీలు ఎక్కడైనా పోటీ చేస్తున్నాయి. మిమ్మల్ని ఎవరూ ఆపలేదు, కానీ ఇక్కడి ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు. అది అసలు నిజం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, విభజన జరిగిన తీరుకు మాత్రమే వ్యతిరేకమని చెప్తున్నారు. పైగా వి హనుమంతరావు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు తనకు ఆదర్శమని, వాళ్ళు చెప్పినట్టు విభజన జరగాల్సింది అంటున్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ చరిత్రపై, ఇక్కడి రాజకీయాలపై ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది. విహెచ్ గారు పక్కా తెలంగాణవాది. సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ విభజన తీరును తప్పుబట్టలేదు. ఇక జగ్గారెడ్డి గారు వ్యక్తిగతంగా సమైక్యవాది అని ఓపెన్ గా చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లైన్ కు కట్టుబడి తెలంగాణ ఏర్పాటును అంగీకరించారు. వీరెవ్వరూ విభజన సరిగ్గా జరగలేదని అనేలేదు. మరి పవన్ కళ్యాణ్ కు వీరు ఏం చెప్పారో ఆయనకే తెలియాలి. అన్నింటికంటే పెద్ద జోక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను పునర్నిర్మాణం చేస్తారట. తెలంగాణ ఉద్యమం 14 ఏళ్లు సాగింది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటింది. ఈ 12 ఏళ్లలో తెలంగాణ విధ్వంసం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే టాప్ 5 ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగింది. ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయిన తెలంగాణను మీరు నవ నిర్మాణం చేయటం ఏంటి? ఆ నవ నిర్మాణం ఏదో సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చేసి అక్కడ ఒక మోడల్ చూపిస్తే దాన్ని చూసి తెలంగాణ జనం మురిసిపోతారు కదా. ఉద్యమ కాలంలో వందల మంది పిల్లలు అమరులవుతుంటే ఏ ఒక్క రోజైనా అమర వీరుల కుటుంబాలను పరామర్శించారా? 2009లో మీరు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఏం చేశారు? అమర వీరుల స్తూపం ఎక్కడుందో తెలుసా? తెలంగాణ ఆత్మ ఏంటో తెలియకుండా కేవలం చనిపోయిన ప్రజాకవి గద్దర్ గారికి నేను వాహనమిచ్చాను అని ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పుకోవడం గద్దర్ గారిని కించపరచడం కాదా? ఇప్పుడు అసలు సిసలైన రాజకీయ కోణంలోకి వద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలికి దొరికిపోయారా, లేక దీని వెనుక చంద్రబాబు నాయుడు పక్కా స్కెచ్ ఉందా? రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ ను డ్యామేజ్ చేయడానికి టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక బలమైన లీడర్. కాపు సామాజిక వర్గంలో యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏపీలో ముఖ్యమంత్రి రేసులోకి వస్తే
టీడీపీ మనుగడకే ముప్పు వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రాజకీయాల్లోకి నెట్టడం ద్వారా ఆయన ఫోకస్ ను ఏపీ నుండి డైవర్ట్ చేయడం మొదటి వ్యూహం. 2, తెలంగాణ గడ్డపైకొచ్చి పవన్ ఇలాంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయటం వల్ల ఇక్కడి ప్రజల్లో ఆయనపై తీవ్రమైన నెగటివిటీ వస్తుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయితే ఏపీలో చంద్రబాబు అంత సేఫ్ జోన్ లోకి వెళ్తారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ చూస్తే ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 9 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన మొదలుపెట్టి ఆయనే పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణలో ఉందా? లేదు. నాడు తెలంగాణ అనే పదాన్ని కూడా నిషేధించాలని చూసిన చంద్రబాబు ఇప్పుడు పవన్ ను ముందు పెట్టి ఏ రకమైన రాజకీయం చేయాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాటి మాటికి విభజన సరిగ్గా జరగలేదు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సింది అంటున్నారు. ఒక్కసారి చరిత్ర పేజీలు తిరిగేయండి పవన్ గారు. 2004లో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశాన్ని పెట్టారు. దేశంలో ఉన్న 18 రాజకీయ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాయి. నాటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పార్లమెంట్ లో మద్దతు కూడా ఇచ్చింది. కేంద్ర హోంశాఖ అన్ని పార్టీల నేతలతో 2 సార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించింది. దశాబ్ద కాలం పాటు సుదీర్ఘ ప్రక్రియ నడిచిన తరువాతే పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకంటే ముందు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏ రకంగా తుంగలో తొక్కారో తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ కనీసం 2 గంటల సమయం కేటాయిస్తే బాగుంటుంది. తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకుని తీరా ప్రకటన రాగానే యూ టర్న్ తీసుకున్న డ్రామాలను ఈ తెలంగాణ సమాజం కళ్ళారా చూసింది. ఇప్పుడు మళ్లీ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఇక్కడి ప్రజలు నమ్ముతారా? రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులకు ఆ హక్కు ఉంది. కానీ ఆంధ్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ తెలంగాణపై ముసలి కన్నీరు కార్చే పార్టీలకు ఇక్కడ ఎలాంటి నైతిక హక్కు లేదు. ఇప్పటి వరకు పరోక్షంగా తెలంగాణను కంట్రోల్ చేయాలని చూసిన ఆంధ్ర శక్తులు ఇప్పుడు డైరెక్ట్ గా తెలంగాణ రాజకీయాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నాయి. నాడు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి చూసిన అమరవీరుల వార్తలను కూడా కనీసం స్క్రోలింగ్ వేయడానికి నిరాకరించిన కొన్ని ఎల్లో మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ఈ ఆంధ్ర పార్టీలు మళ్లీ తెలంగాణపై పెత్తనం చేయాలని చూస్తున్నాయి. అందుకే తెలంగాణ సమాజమా తస్మాత్ జాగ్రత్త. కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో రాజకీయాన్ని కలుషితం చేయడానికి వస్తున్న శక్తుల ట్రాప్ లో పడితే భవిష్యత్తు మరింత దారుణంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆవేశంతో ఎవరో వేసిన స్కెచ్లకు బలి అవుతూ అనవసరంగా తెలంగాణను గెలికి దొరికిపోవచ్చు. కానీ మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలి.